హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాగశౌర్య హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ వరుడు కావలెను మూవీ ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే హీరోయిన్ రీతు వర్మ యాజ్ భూమిని చూపిస్తారు. భూమికి పెళ్ళి అనే కాన్సెప్ట్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు. అందుకే భూమి వాళ్ళ అమ్మ తన కోసం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా భూమి రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. దాంతో భూమికి పెళ్ళి జరిగినట్టు వాళ్ళ అమ్మ కలలు కంటూ ఉంటుంది. భూమి తను జాబ్ చేసే ఆఫీస్లో తన కింద ఎంప్లాయీస్ అందరికీ భూమి అంటే భయం. ఎందుకంటే ఎప్పుడు చూడు స్ట్రిక్ట్గా అలా ఉండాలి ఇలా ఉండాలి అని తిడుతూ ఉంటుంది. అలాగే ఒక ప్రాజెక్ట్ డిజైన్ కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో నాగశౌర్య యాజ్ ఆకాష్ని చూపిస్తారు. ఆకాష్ అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి బాస్, డబ్బులు బాగా సంపాదించి సెటిల్ అయి ఉంటాడు. అయితే ఒకరోజు ఆకాష్ తన ఫ్రెండ్ని పిలిచి మనం ఇండియా వెళ్ళాలి అంటాడు. దాంతో తన ఫ్రెండ్ ఇప్పుడు ఇండియా ఎందుకురా అని అడగ్గా దానికి ఆకాష్ నాకు చిన్న బ్రేక్ కావాలిరా, ఆ పల్లెటూరు చూడిదార్లు అలాగే శారీల్లో అమ్మాయిలను చూసి చాలా రోజులైంది. అలాగే మనకు ఇండియాలో ఒక ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది, ఇండియా వెళ్ళడానికి 2 టికెట్లు బుక్ చేయి అంటాడు. మరోవైపు భూమి వాళ్ళ అమ్మ తన కోసం ఒక పెళ్లి కొడుకుని చూసి తనతో భూమి గురించి అంతా చెప్పగా అది విన్న తను పెళ్ళి అనే కాన్సెప్ట్ నచ్చని అమ్మాయికి నేను ఎలా నచ్చుతానని కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రతిరోజు భూమితో వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకోమని గొడవ పడుతూనే ఉంటుంది. కానీ భూమి మాత్రం పెళ్లి చేసుకోవాలి అంటే నాకు నచ్చిన వాడు కనెక్ట్ అవ్వాలిగా అంటుంది. ఒకరోజు భూమిని వాళ్ళ ఆఫీస్ ఎండి తనని పిలిచి నువ్వు నీ కింద ఎంప్లాయీస్తో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నావేమో అంటాడు. అలాగే నీతో నువ్వు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నావు అంటాడు. అది విన్న భూమి నేను స్ట్రిక్ట్గా లేనప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు, ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవ్వరూ దగ్గరికి తీసుకోవట్లేదు, అసలు నేను ఎలా ఉండేదాన్నో గుర్తులేదు, ఎలా ఉండాలో అర్థం కావట్లేదు అని బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే ఆకాష్ అండ్ తన ఫ్రెండ్ ఇండియాకి వస్తారు. అయితే ఆకాష్ ఫ్రెండ్ గౌతమ్ వాళ్ళ ఫాదరే భూమి వాళ్ళ ఎండి అవ్వడంతో తనని కలవడానికి అక్కడికి వస్తాడు. ఆకాష్ గౌతమ్ ఫాదర్తో మాట్లాడుతూ ఉండగానే భూమి అక్కడికి వస్తుంది. అప్పుడు ఆకాష్ భూమిని చూస్తాడు. ఇక్కడే మనకి ఒక విషయం తెలుస్తుంది, ఆకాష్ అండ్ భూమికి ఆల్రెడీ పరిచయం ఉంటుంది. ఎలాగంటే ఆకాష్ అండ్ భూమి కాలేజీలో సేమ్ బ్యాచ్ అయి ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఆకాష్ ఉంటున్న హోటల్కి భూమి ఒక ప్రాజెక్ట్ డీల్ మాట్లాడడానికి వస్తుంది. భూమిని చూసిన ఆకాష్ తన దగ్గరికి వెళ్ళి ఇంతమంది మోడర్న్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిల మధ్య నువ్వు శారీలో చాలా అందంగా ఉన్నావని అంటాడు. అది విన్న భూమి నాకు ఇలాంటి మాటలు నచ్చవు అంటుంది. అలా అక్కడ మాట్లాడి ఆకాష్తో వెళ్ళిపోతుంది. అయితే భూమిని శారీలో చూసిన ఆకాష్కి చాలా బాగా నచ్చుతుంది. తనని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. భూమి వాళ్ళ ఎండి ఆకాష్ని పిలిచి మమ్మల్ని ఒక ప్రాజెక్ట్ చాలా ఇబ్బంది పెడుతుందని దాన్ని నువ్వే ఎలాగైనా కంప్లీట్ చేయాలని అడుగుతాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ చేస్తే భూమిని రోజు కలవచ్చని ఆకాష్ దానికి ఓకే చెప్తాడు. ఒకరోజు ఆకాష్ కారులో వెళ్తుండగా ఒక దొంగ భూమి వాళ్ళ అమ్మ బ్యాగ్ దొంగలించి పారిపోవడం చూసి ఆకాష్ ఆ దొంగని పట్టుకొని కొట్టి ఆ బ్యాగ్ని తనకి ఇస్తాడు. దాంతో భూమి వాళ్ళ అమ్మ ఆకాష్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు భూమి ఆఫీసులో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి వచ్చి మీరు నాకు ఇస్తా అన్న సరుకు ఇచ్చిన టైంలోపు పూర్తిగా డెలివరీ చేయలేదు అని గొడవ పడతాడు. అలాగే భూమిని బ్యాడ్గా మాట్లాడి నాకు 70% సరుకు మాత్రమే ఇచ్చారు, మిగతాది కల్తీ చేద్దాం అంటాడు. దాంతో ఆ మాటలు విన్న భూమి వాళ్ళు ఇచ్చిన డబ్బుకు డబల్ అమౌంట్ ఇచ్చి వాళ్ళని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. దాంతో వాడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే భూమి ఆకాష్ దగ్గరికి వచ్చి ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ అయిందా అని అడుగుతుంది. దానికి ఆకాష్ ఇంకా రెడీ అవుతుంది అని, అది నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా అని అంటాడు. అప్పుడే భూమి ఆఫీస్లో ఉండే కార్తీక్ అండ్ ఇందు అనే ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం ఆకాష్కి తెలుస్తుంది. సీన్ కట్ చేస్తే భూమి వాళ్ళ అమ్మ పెళ్లి చూపుల కోసం అబ్బాయిలని కాఫీ షాపుల్లో కలుస్తూ ఉంటుంది. అలా ఒకసారి కాఫీ షాప్లో ఉండగా ఆకాష్ని చూసి గుర్తుపట్టి విషయమంతా ఆకాష్కి చెప్తుంది. అది విన్న ఆకాష్ కాఫీ షాప్లో పెళ్లి చూపులు ఏంటి, అది కూడా అమ్మాయి లేకుండా అని ఆలోచిస్తాడు. అయితే ఆకాష్కి తనే భూమి వాళ్ళ మదర్ అని తెలియదు. అప్పుడే ఆకాష్ని నీకు పెళ్ళయిందా బాబు అని అడుగుతుంది. దానికి ఆకాష్ అవ్వలేదు కానీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అన్న విషయం చెప్పేస్తాడు.
ఆ నెక్స్ట్ డే ఆకాష్ భూమికి తను ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది చూసిన భూమి చాలా ఇంప్రెస్ అవుతుంది. అలాగే ఆ ప్రాజెక్ట్ని ఎండీకి చూపించాలి అని ఇద్దరు కూడా కారులో బయలుదేరుతారు. అలా కారులో వెళ్తుండగా భూమి అవమానించిన వ్యక్తి కొంతమంది రౌడీలతో అక్కడికి వస్తాడు. భూమి దగ్గరికి వచ్చి మిస్బిహేవ్ చేస్తాడు. దాంతో అది చూసిన ఆకాష్ అక్కడి రౌడీలందరినీ బాగా కొడతాడు. అది చూసిన భూమి మొదట షాక్ అవుతుంది. కానీ భూమి ఆకాష్ దగ్గరికి వచ్చి వాళ్ళని ఎందుకు కొట్టావని, తర్వాత వాళ్ళు నన్ను నా కంపెనీని ఏమైనా చేస్తే నా పరిస్థితి ఏంటా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆకాష్ భూమికి వాట్సాప్లో సారీ అనే మెసేజ్ పంపుతాడు. భూమి కూడా దానికి రియలైజ్ అయ్యి ఆకాష్కి సారీ అని మెసేజ్ పంపుతుంది. నెక్స్ట్ సీన్లో ఆకాష్ అండ్ భూమి ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఎండీ ఇంటికి రాగా అప్పటికే ఇందు అక్కడ ఉంటుంది. ఇందుని చూసిన భూమి నువ్వేంటి ఇక్కడ అని అడగ్గా తను అర్జెంటుగా ఎండీతో మాట్లాడాలి అంటుంది. కానీ భూమి మాత్రం 100 కోట్ల ప్రాజెక్ట్ కంటే ఇంపార్టెంటా అని అక్కడి నుంచి బిందుని పంపించేస్తుంది. అప్పుడే వచ్చిన ఎండీ ఇందు ఎక్కడ అని అడగ్గా పంపించేశాను అని చెప్తుంది భూమి. దాంతో ఎండీ అసలు విషయం చెప్తాడు. ఇందు ప్రేమిస్తున్న కార్తిక్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేశారు అని, ఆ విషయం గురించి మాట్లాడడానికి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చింది అని. అలాగే భూమిని నీకు ఫీలింగ్స్ లేవని, మిగతా వారికి కూడా ఎవరూ ప్రేమించకూడదు అంటే ఎలా అని తిడతాడు. అదంతా విన్న ఆకాష్ ఇందుతో పాటు తాను కార్తిక్ వాళ్ళ ఊరికి వెళ్ళి కార్తిక్ ఫ్యామిలీతో మాట్లాడి తాను ఒప్పిస్తా అని చెప్తాడు. దాంతో భూమి కూడా ఆకాష్తో పాటు వెళ్తుంది. అలా ఆకాష్ కార్తిక్ ఫ్యామిలీని కలిసి వాళ్లకు నచ్చజెప్పి కార్తిక్ అండ్ ఇందు పెళ్లికి ఒప్పిస్తాడు. అదంతా చూసిన భూమి చాలా ఇంప్రెస్ అవుతుంది. అలాగే అప్పటి నుంచి ఆకాష్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అదే విషయాన్ని భూమి వాళ్ళ అమ్మకి చెప్తుంది. అది విన్న భూమి వాళ్ళ అమ్మ చాలా ఆనందపడుతుంది. కానీ తన ప్రేమ విషయం ఇంకా ఆ అబ్బాయికి చెప్పలేదు అంటుంది భూమి. దాంతో వాళ్ళ అమ్మ అయితే వెళ్ళి తొందరగా చెప్పే అనడంతో భూమి తన ప్రేమ విషయం చెప్పడానికి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. అలా ఆకాష్ దగ్గరికి వచ్చిన భూమితో ఆకాష్ కావాలనే తనకి వాళ్ళ అమ్మ పెళ్లి చూపులు చూసింది అని, నచ్చితే పెళ్లి చేసుకుంటా అని అంటాడు. అది విన్న భూమి షాక్ అయి బాధపడుతుంది. అప్పుడే ఆకాష్ భూమితో అయినా నువ్వు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతాడు. అది విన్న భూమి బాధతో ఆకాష్ని తనని కాలేజీ నుండి ఇష్టపడుతున్న విషయం అంతా చెప్తుంది. అప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నా, నీ ప్లేస్లో ఇంకొక వ్యక్తిని చూసుకోలేక పెళ్లి చేసుకోలేదు అని అంతా చెప్తుంది. నీ విషయంలో అప్పుడు ప్రేమించి ఫూల్ అయ్యా, మళ్ళీ ఇప్పుడు ప్రేమించి మళ్ళీ ఇలా బాధపడాల్సి వస్తుంది. అయినా భూమి ఆకాశం ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలే అని చెప్పి బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి. అదంతా విన్న ఆకాష్కి తను ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం అప్పటి నుంచి తననే ప్రేమిస్తూ ఉండటం అని అర్థం చేసుకుంటాడు. ఇక్కడే మూవీ ఇంటర్వెల్ పాడుతుంది. సీన్ కట్ చేస్తే భూమి ఇంటికి వచ్చి కాలేజీలో ఆకాష్తో దిగిన ఫొటోస్ చూస్తూ తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది. కాలేజీలో ఒకసారి భూమిని కొంతమంది సీనియర్స్ ర్యాగింగ్ చేయాలని చూస్తారు. అది చూసిన ఆకాష్ భూమిని సీనియర్స్ నుంచి సేవ్ చేస్తాడు. అలా ఆకాష్ని అప్పుడే మొదటిసారి చూసిన భూమి తనని ఇష్టపడుతుంది. అలా ఆ రోజు నుండి భూమి ఆకాష్ని ఫాలో అవుతూ ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే భూమి కాలేజ్ ఫెస్టివ్లో సాంగ్ మీద డ్యాన్స్ చేస్తుంది భూమి. అది చూసిన ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి డ్యాన్స్ బాగా చేశావని మెచ్చుకుంటాడు. అలా ఆ రోజు నుండి భూమి ఆకాష్ కలుస్తూ ఉంటారు. కానీ భూమి ఆకాష్కి తన మీద ఉన్న ప్రేమ విషయం అయితే చెప్పదు. నెక్స్ట్ సీన్లో ఆ రోజు కాలేజీ లాస్ట్ డే అవ్వడంతో ఆకాష్కి ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటుంది భూమి. అలా చెప్పాలి అని ఆకాష్ దగ్గరికి వెళ్తుండగా అప్పుడే ఆకాష్ దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి ఈరోజు కాలేజీ లాస్ట్ డే, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తుంటే తనకి ఆ విషయం చెప్పేరా అంటాడు. కానీ అది విన్న ఆకాష్ నేను ఎవరిని ప్రేమించలేదు, అలాగే ప్రేమించను కూడా అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న భూమి చాలా బాధపడి ఆకాష్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి తన ప్రేమ విషయం చెప్పకుండా వెళ్ళిపోతుంది. అలా ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. అప్పుడే భూమి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి ఆ అబ్బాయికి నీ ప్రేమ విషయం చెప్పావా అని అడగ్గా దానికి భూమి తనకి నాకు సెట్ అవ్వదు వదిలేయి అంటుంది కోపంగా. అది విన్న భూమి వాళ్ళ అమ్మ మళ్ళీ కథ మొదటికే వచ్చింది అని బాధపడి భూమిని తిడుతుంది. అప్పుడే భూమి ఫాదర్ అక్కడికి వచ్చి మన కూతురికి ఇష్టం లేని పెళ్లి చేస్తే ఆ తర్వాత బాధపడాల్సింది మనమే, కాబట్టి వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు అని నా కూతురికి ఇష్టం లేని పెళ్ళి అయితే నేను చేయలేను అంటాడు.
అదంతా విన్న భూమి రియలైజ్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నీకు నచ్చిన వాడిని చూడు పెళ్లి చేసుకుంటా అంటుంది. దాంతో ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఒక మంచి అబ్బాయి కోసం వెతకడం స్టార్ట్ చేస్తుంది. అలాగే మరోవైపు బిందు కార్తిక్ల మ్యారేజ్ ఉండడంతో కార్తిక్ వాళ్ళ ఊరికి బయలుదేరుతుంది భూమి. అక్కడ భూమి వాళ్ళ ఎంప్లాయీస్ అందరితో కూడా స్ట్రిక్ట్గా కాకుండా చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. దాంతో భూమిని అలా చూసి అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి ఆకాష్ అండ్ తన ఫ్రెండ్ వస్తారు. పెళ్లి పనులన్నీ మొదలవుతాయి. కానీ ఆకాష్ని భూమి అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు సప్తగిరి యాజ్ ల్యాగ్ బుజ్జిని చూపిస్తారు. ఇక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మనల్ని చాలా బాగా నవ్విస్తాయి. నెక్స్ట్ సీన్లో ఆకాష్ భూమి దగ్గరికి వచ్చి కన్విన్స్ చెయ్యాలి అని చూస్తాడు. కానీ భూమి మాత్రం జరిగిందంతా మర్చిపోవాలి అని ట్రై చేస్తున్నా మళ్ళీ గుర్తు చేసి నన్ను బాధ పెట్టకు అని చెప్తుంది. దాంతో అది విన్న ఆకాష్ చాలా బాధపడతాడు. అలా ఆకాష్ అండ్ బిందుల మ్యారేజ్లో ల్యాగ్ బుజ్జి భూమిని చూసి తనకి ఐ లవ్ యూ చెప్పాలని తన దగ్గరికి వెళ్తాడు. కానీ భూమి ల్యాగ్ బుజ్జిని చూసి కోపంతో కొడుతుంది. సీన్ కట్ చేస్తే భూమి నిద్రపోతున్నప్పుడు తన రూమ్లోకి ఆకాష్ వెళ్ళి తన మనసులో ఉన్నవన్నీ కూడా తనకి చెప్తాడు. నెక్స్ట్ డే భూమికి వాళ్ళ అమ్మ వాట్సాప్లో ఒక అబ్బాయి ఫోటో పంపి అబ్బాయి నచ్చాడా, తనతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయనా అని అడగ్గా ఏం చెప్పాలో అర్థం కాక భూమి ఓకే చెప్తుంది. దాంతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి భూమిని పెళ్ళి అయిపోయాక త్వరగా రమ్మని చెప్తుంది భూమి వాళ్ళ అమ్మ. అలా బిందు అండ్ కార్తిక్ మ్యారేజ్ అయిపోయాక భూమి వెళ్ళిపోతూ ఆకాష్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నా అని చెప్పి రేపు నా ఎంగేజ్మెంట్ అని చెప్తుంది. అది విని ఆకాష్ చాలా బాధపడతాడు. భూమితో మాట్లాడాలి అని ట్రై చేయగా ఆకాష్ మాటలు పట్టించుకోకుండా భూమి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ భూమితో నువ్వే ప్రేమించేసి నువ్వే ఫీల్ అయ్యి నువ్వే బ్రేకప్ చెప్పి నువ్వే వెళ్ళిపోతుంటే నా సంగతి ఏంటి, నీకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా, నాకు ఫీలింగ్స్ ఉండవా, అసలు నేను ఇన్నేళ్ల తర్వాత ఇండియా ఎందుకు వచ్చానో, నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నానో ఒక్కసారైనా ఆలోచించావా, నేను ఇండియా వచ్చింది ప్రాజెక్టు కోసమో పెళ్లి చూపుల కోసమో కాదు, నీ కోసమే అని నిజం చెప్పేస్తాడు. నువ్వు నన్ను ప్రేమించావని నాకు చాలా లేట్గా తెలిసింది, అందుకే అక్కడ ఉండలేక వచ్చేసా. అసలేం జరిగి ఉంటుందంటే ఆకాష్ అమెరికాలో ఒకసారి భూమి ఫ్రెండ్ అయిన అంజలిని కలుస్తాడు. అప్పుడే అంజలి భూమి ఆకాష్ని ఎంతలా ప్రేమించిందో అన్నీ చెప్పేస్తుంది. అదంతా విన్న ఆకాష్ భూమి గురించి ఆలోచించి ఎక్కడున్నావో కనుక్కొని అలాగే నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావో లేదో అని తెలుసుకోవాలి అని, అలాగే నీకు ఇంకా పెళ్లి కాలేదు అని తెలిసాక వెంటనే ఇండియాకి వచ్చేసా అంటాడు. అదంతా విన్న భూమి చాలా బాధపడి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. నెక్స్ట్ డే వాళ్ళ అమ్మ చూసిన పెళ్లి కొడుకు వస్తాడు. భూమి తనకి ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి కొడుకుని చూడడానికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడే అక్కడ పెళ్లి కొడుకుని చూసి భూమి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు ఆకాష్. అయితే భూమి వాళ్ళ అమ్మకి భూమి ప్రేమిస్తున్నది ఆకాష్నే అని తెలిసి అలా ప్లాన్ చేసి ఉంటుంది. అదంతా చూసిన భూమి ఆకాష్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆకాష్ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. అలా మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.